మీరు ఎప్పుడైనా ఆలోచించారా టాటా మరియు మహేంద్ర ఎలా కేవలం 20 లక్షల్లో ఇంత పెద్ద సైజు ఎస్యూవీస్ ఇస్తున్నాయి, కానీ అదే సైజులో కార్ని ఇచ్చేందుకు ఇతర బ్రాండ్స్ కి 35 నుండి 40 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే చూడండి, దీని వెనక మెయిన్ గా 3 నుంచి 4 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇండియన్ బ్రాండ్స్ అయిన టాటా మహేంద్ర వాళ్ళ కార్స్ ని పూర్తిగా ఇండియన్ మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తాయి. అదే లెవెల్ కు తగిన ప్లాట్ఫామ్ ను డెవలప్ చేస్తాయి మరియు ఆ ప్లాట్ఫామ్ ను మరొక మోడల్ తో కూడా షేర్ చేస్తాయి. ఎగ్జాంపుల్ గా ఒమేగా ఆర్క్ ప్లాట్ఫామ్ హ్యారియర్, సఫారీ రెండిట్లో ఉంది. అలాగే W610 ప్లాట్ఫామ్ XUV 700, స్కార్పియో ఎన్ రెండిట్లో ఉపయోగించారు. ఇలా ప్లాట్ఫామ్ ను షేర్ చేయడం వల్ల కాస్ట్ డైవర్సిఫై అవుతుంది. రెండవ కారణం, స్పేర్ పార్ట్స్ ను ఎక్కువ భాగం లోకలైజ్ చేయడం. దీని వల్ల ఖర్చు కంట్రోల్లో ఉంటుంది, ఇంకా కస్టమర్ పైన ఎక్స్ట్రా భారంగా పడదు. మూడవ కారణం, బ్రాండ్ ఫిలాసఫీ. టాటా మరియు మహేంద్ర ఫిలాసఫీ వాల్యూ ప్లస్ సైజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఫర్ మనీ. కానీ టయోటా, హోండా వంటి బ్రాండ్స్ ఫిలాసఫీ బ్రాండ్ ప్లస్ రిలయబిలిటీ. ఇంకా ఈ బ్రాండ్స్ లో ఒక పాయింట్ కూడా ఉంది. టయోటా, హోండా వంటి బ్రాండ్స్ తమ కార్స్ ని గ్లోబల్ మార్కెట్ లో దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తాయి, ఒక తమ దేశానికి మాత్రమే కాదు. అందువల్ల వారి ప్రొడక్షన్ ఖర్చులు మరింత పెరుగుతాయి.